పురుషుల సంతానలేమి సమస్యకు పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. దూలగొండి గింజలు, మినుములు, నువ్వులు, పెసర్లు, గోధుమ పిండి, బియ్యం పిండి, నెయ్యి, పాలు. దీనికి మనకు కావాల్సినవన్నీ కూడా చాలా వరకు ఇంట్లో ఉంటాయి. ఇందులో ఉండేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే దూలగొండి గింజలు. ఇదొక్కటే మనం బజార్ నుంచి తీసుకురావాల్సినటువంటి ఔషధం అనమాట. ఈ దూలగొండి గింజలు అనేటువంటిది పురుషుల సంతానలేమికి చాలా బాగా పనిచేసేటువంటి మంచి మూలిక అనమాట. అంటే ఇది వీర్య కణాలు చక్కగా ఉత్పత్తి అవ్వడానికి, వాటికి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేందుకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని తెచ్చుకోవాలి. చూర్ణాన్ని తెచ్చుకుని అది 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో వేసుకునేటువంటిది ఏంటంటే మినుములు. మినుములు కూడా మనకి ఇళ్లలో ఉండేటువంటిదే. మినుములకి వీర్యవృద్ధి చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుందన్నమాట. విడిగా కూడా ఆహారంగా కూడా మినుములు తీసుకోమని చెప్తూ ఉంటాం. ఈ మినుముల్ని పిండిలాగా చేసేసి మినప పిండిని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే పెసలు. పెసలు కూడా వీర్యవృద్ధికి బాగా ఉపయోగపడతాయి. ఈ పెసలను కూడా మెత్తటి పిండిలాగా చేసేసుకుని ఈ పిండిని మాత్రం కొంచెం ఎక్కువగా, ఇందాకటన్నీ 50 గ్రాములు తీసుకున్నాం కదా, ఇది 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత నువ్వులు తీసుకుందాం. నువ్వులు కూడా ఈ సమస్య తగ్గించడానికి చక్కగా, అంటే హార్మోన్స్లో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నువ్వులను కూడా మెత్తటి పిండిలాగా చేసేసుకోవాలి. ఈ నువ్వుల పిండి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. ఆ తర్వాత బియ్య పిండి. బియ్యాన్ని చక్కగా మెత్తటి పిండిలాగా చేసేసుకుని బియ్య పిండిని 50 గ్రాములు వేసుకోండి. ఆ తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి. అన్ని రకరకాల మన ఇంట్లో ఉండేటువంటి పప్పులు, పిండి అంతే. మినుములు, పెసలు అన్నీ ఇంట్లో ఉండేటువంటివి. నువ్వుపప్పు ఇంట్లోనే ఉంటుంది. బియ్యం, గోధుమ పిండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా 50 గ్రాముల పరిమాణంలో వేసుకుందాం. ఇలా ఏంటంటే ఈ పరిమాణంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో నువ్వులు, తర్వాత పెసల పిండి, ఈ రెండు మాత్రం 100 తీసుకున్నాం. మిగతావన్నీ సమానంగా తీసుకున్నాం కదా. వీటన్నింటిని కలిపేసి ఊరికి ఒక దానిలో పోసి ఉంచేసుకోవచ్చు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం వాడుకునేలాగా ఒక డబ్బాలో పోసి ఉంచేసుకోవచ్చు. బాగా కలిపేసేయండి ఒకసారి. ఈ పిండి రెడీగా ఉంచేసుకుని దీంతో మనం ఆహార పదార్థం తయారు చేసుకోవాలి. యాక్చువల్గా దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఒక దోశలాగా తయారు చేసుకోవాలి. అందుకోసం ఏంటంటే ఎప్పటికప్పుడు తగినంత పరిమాణంలో ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకుని ఆ మిశ్రమంలో కొంచెం పాలు, నెయ్యి కలపాలి. ఇప్పుడు కొంత పిండిని విడిగా తీసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండిలో ఇప్పుడు కొంచెం పాలు, నెయ్యి కూడా కలుపుకోవాలి. అందులో ఒక చెంచాడు నేతిని కూడా కలుపుదాం. అంటే చేసేటప్పుడు కొంచెం నెయ్యి పరిమాణం ఎక్కువగానే వేసుకోవాలి. మామూలుగా కొద్ది కొద్దిగా కాకుండా ఎక్కువ పరిమాణంలో వేసుకోవాలి. నేతికి కూడా రసాయనంలాగా పనిచేసేటువంటి గుణం ఉంటుంది. అందుకోసం నెయ్యి పరిమాణం కూడా ఎక్కువగానే ఉండాలన్నమాట. బాగా కలిపేసేయండి అది కూడాను. ఇప్పుడు మనం దీంతో ఒక దోశ లాంటి తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. ఎటువంటిది వేయాల్సిన అవసరం లేదంటారా? నెయ్యి మనం నెయ్యి కలిపేసాం కదమ్మా ఇందులో అంతాను, అందుకని అదేమి దానికి అతుక్కోదు. ఇంకా ముందే వేసాం కనుక, అంటే ఎవరికైనా పెనం కాస్త వేడిగా అయిపోయో అతుక్కుపోతుందేమో అనిపిస్తే వేసుకోవాలి కాస్త, అంతే. లేకపోతే అవసరం లేదు. ఇంకా అందులోనే మనం సరిపోయిన నెయ్యి కలిపాం కనుక చక్కగా వచ్చేస్తుంది. అది పెనం బాగా కాలిందేమో చూడండి. కాలిందండి. దాన్ని చిన్న చిన్న దోశల్లాగా మరీ పలుచగా కాకుండా వేసుకుందాం. ఇప్పుడు అంటే ఇది ఎలా తీసుకోవాలంటారు? ఏ సమయంలో తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు రోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్‌లో కానివ్వండి, ఉదయం బ్రేక్ఫాస్ట్‌లో తీసుకోవచ్చు, లేదా సాయంత్రం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఏదో ఒక సమయంలో ఒక ఆహార పదార్థంగా దీన్ని నిత్యం తీసుకుంటూ ఉండాలి.
అంటే ఆ సమస్య తగ్గి మళ్ళీ సంతానం కలిగేంత వరకు రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇందులో తీసుకోకపోవడానికి కూడా ఏమీ లేదు. మనం ఔషధంగా అంటూ వాడినటువంటిది ఓన్లీ కప్పికచ్చు మాత్రం వాడాము. ఆ కప్పికచ్చు కూడా కొంచెం పరిమాణంలో ఉంది. అది కూడా ఒక మంచి రసాయనం. యాక్చువల్గా రసాయనాలనే వాడతాం ఇందులో ఇలాంటి ఔషధాలు అవి వాడేటప్పుడు. సో ఏది హాని చేసేది కూడా లేదు. కొన్ని నెలల పాటు పూర్తిగా సక్సెస్ అయ్యేంత వరకు రెగ్యులర్గా హ్యాపీగా ఒక ఆహారంగా తీసుకోవచ్చు దీన్ని. చాలా ఈజీగా వచ్చేసిందండి. చక్కగా వస్తాయి. తినడానికి కూడా రుచి చక్కగా ఉంటుంది. చేసుకోవడం కూడా తేలిక. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలిపేసి మనం ఒక మిశ్రమంలా రెడీగా పెట్టేసుకుంటాం గదా! ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఒక ఆహారంలాగా ఔషధం అన్నట్టు ఫీలింగే ఉండదు ఇందులో. చక్కటి పథ్యాహారంగా తీసుకున్నట్టయితే చక్కటి అంటే మంచి 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 ఫలితాన్ని ఇవ్వడానికి ఇందులో ఉండేటువంటి అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆహారంలో కూడా ఏంటంటే అక్కర్లేనివి తినడం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాటికి బదులు చక్కగా ఇలాంటివి ఒకవేళ ఆఫీస్‌కి వెళ్తుంటే డబ్బాలో ఒక స్నాక్‌లా కూడా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఏ టైంలోనో ఒక టైంలో ప్రతిరోజు చక్కగా తీసుకోవాలి. అయితే మందులు మింగేదానికంటే ఇలాంటివి చక్కగా ఇంట్లో తయారు చేసుకొని తినడం అయితే ఉత్తమం అనే తెలుస్తుంది. మన పథ్యాహారం కార్యక్రమమే అందుకోసం అని చెప్పి ఆహారమే చక్కటి ఔషధంలా ఉపయోగపడేలాగా తయారు చేసుకోవడమే ఇవి మన ఈ కార్యక్రమం లక్ష్యం కూడాను.